క్రెట్ సంస్థ వ్యవస్థాపకుడిగా మన అందరికీ తెలిసిన కునాల్ షా గురించి ఒక వ్యక్తి పెట్టిన లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్గా మారింది. డెలాయిట్ సంస్థలో పనిచేస్తున్న ఆదర్శ్ అనే వ్యక్తి లింక్డ్ఇన్లో ఈ విధంగా పోస్ట్ చేశారు. కునాల్ షా 2010 ఫ్రీచార్జ్కు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు. ఆ సంస్థ 2015 నాటికి 35 కోట్లు ఆదాయం వస్తే 269 కోట్ల నష్టం వచ్చింది. ఆ సంస్థను 2,800 కోట్లకు స్నాప్‌డీల్ సంస్థ కొనుగోలు చేస్తే 2 ఏళ్లకే భారీ నష్టానికి కేవలం 300 కోట్లకు అమ్మేసింది. అలానే క్రెట్ సంస్థ 7 ఏళ్లలో 4,493 కోట్ల ఆదాయం ఆర్జించగా 5,215 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ విధంగా 15 ఏళ్లలో ఏ ఏడాది కూడా లాభం చూపని వ్యక్తిని మనం ఎందుకు అంతలా ఆకాశానికి ఎత్తుతున్నామని ప్రశ్నించారు. దీనికి స్వయంగా బదులిచ్చిన కునాల్, లాభం తెచ్చిపెట్టిన వ్యాపారవేత్తల్ని గుర్తించడం చాలా ముఖ్యం. అలాగే ఎంతో కఠినమైన పరిస్థితుల్లో వ్యాపారం చేస్తున్న ప్రతి వ్యక్తిని వారు లాభం తెచ్చిపెట్టినా, పెట్టకపోయినా గుర్తించాలి అని చెప్పారు. వ్యాపారం చేయడమే చాలా పెద్ద సాహసం అన్న కునాల్‌తో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ చేయండి.